గెలుస్తారు అనుకున్నారో అందరూ ఓడిపోయారు, గెలవరు అనుకున్న వాళ్ళేమో. నేను ఏమంటున్నా అంటే మీరు ఇప్పుడు ఈ మాట చెప్తే కొంతమంది ఫీల్ కావచ్చు, కొంతమంది గట్లేందని అనవచ్చు. రఘునందన్ రావు నాకంటే మాట్లాడేటటువంటి శక్తిగలమైన వ్యక్తే లేరు, ఎవరు లేరు ఇంకా. నేను మాట్లాడితే ఫైనల్ అనుకున్నాడు, అహంకారం వల్ల ఓడిపోయింది. ఈటల రాజేందర్ అన్న నేను ఏడబోతే ఫేమస్ మొత్తం ఘోరంగా ఉంటది అన్నాడు, ఆయన ఓడిపోయాడు. ఇక తర్వాత బండి సంజయ్ అన్న నేను లేకపోతే బీజేపీ లేదనుకున్నాడు, ఓడిపోయాడు. ఇక తర్వాత ఇట్లా లెక్క పెట్టి బండి సంజయ్ కొద్దిగా ఇబ్బంది పెట్టిండ్రు వీళ్ళే కదా అని తీసేసిర్రు. అయినప్పటికీ బీజేపీ నేను లేకపోతే బీజేపీ అది లేనే లేదని అనుకున్నాడు సార్ సంజయ్ అన్న కూడా. తర్వాత ధర్మపురి అరవింద్ అన్న తీసుకోబోతాం, లోపటేస్తాం తీసుకోబోతాం, కవిత నీ పని అయిపోయింది, కవిత చాప్టర్ క్లోజ్ అన్నాడు. మరి ఏమైనా అన్న అంటే నోటీసులు ఇచ్చినాం కదా అంటే నోటీసులు ఇచ్చే కథమేనా, ఇక నేను నమ్మాలా నోటీసులు ఇస్తే మీరు అంత ఒకటేరా నాయన అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ చెప్పారు. ఇండైరెక్ట్ గా మీరే చెప్పారు, మేము అంత ఒకటే కలిసికట్టు బ్యాచ్, మాకు ఏం కాదని చెప్పినట్టు చెప్పి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు చాలా క్లియర్ గా. మీకు 8 రావడానికి కాదు, వాస్తవానికి 20 రావాలక్క. 20 రావాల్సిన సీట్లు 8కి ఎందుకు పడిపోయినాయి అంటే వీళ్ళు చేసిన దందా అట్లున్నది. జై కేసీఆర్ జై కేటీఆర్ ఇదే చేసి మీ పని అయిపోయింది. జరిగిన కథ ఇదే. అంత ఈజీగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయదు. ఎంఐఎం బీజేపీ ఏదైనా కలుతుందాక 1% అని ఆలోచన అయ్యేది. మరి కేసీఆర్ ఎట్లా వస్తాడు అంటే కేసీఆర్ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నోడు ఎప్పుడైనా అధికారంలో ఉండాలనుకుంటాడు, ప్రతిపక్ష పార్టీకి పోవాలనుకుంటాడా? ఎవడు ఓడు. ఇదంతా ఊహలకి అంతే. కేసీఆర్ ఊహించుకున్న పాపం నందినగర్ లా పుర్యకరమైంది సార్. ఎందుకంటే పాపం ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చాలా మంచి వ్యక్తి, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, సావు నోట్లో తలకాయ పెట్టిండు. 1200 మంది ఉత్తగానే వాళ్ళకి ఏదో పని లేక బలిదానాలు చేసుకున్న వాళ్ళు. కేసీఆర్ కొట్లాడిండు, కేసీఆర్ బాగా ఫైట్ చేసిండు, కృషి చేసిండు, పట్టుదల. చేయలేదంటావా? ఎవరు? కేసీఆర్ చేసిండు. 1200 తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి ఆయనే కదా. అవును, సోనియా గాంధీ ఇయలేక ఈయనే చేసిండు, మొత్తం ఈయనే చేసిండు. ఆ 1200 మంది కూడా ఉత్తగానే ఏడ పని లేక అగిపెట్ట దొరకక వాళ్ళు చేసుకురు అంతే. కేసీఆర్ అనే వ్యక్తి దురహంకారంతో ఈ దొరల పెత్తనంతో డ్రామా చేసిండు తప్ప ఎంతసేపు మేము భూకంపం బద్దలు కొట్టిన బంగారు తెలంగాణ ఏడైందాక బంగారు తెలంగాణ. మరి వరంగల్ ఎందుకే గట్టిగా వానబడితే మొత్తం ఎక్కడికక్కడ అద్దపు తునుకన్నావు, మొత్తం ఏడికేడ కొట్టుకోపోయేటటువంటి దశకు వచ్చింది. హైదరాబాద్ లో గట్టిగా వానబడితే మొత్తం పడవలేసుకుని తిరుగుతుంది. నా కారే మునిగిపోయింది, నాకు 6 లక్షల రూపాయలు నష్టం, ఎవరిస్తారు ఇప్పుడు? కేసీఆర్ కంటే ఎక్కువ 1200 మంది వాళ్ళు కష్టపడ్డారు, 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. 1200 మంది బలిదానాలు చేసుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసం. ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నీళ్ళు ఏడున్నాయి, ఈ ఫామ్ హౌస్లు ఉన్నాయి, నియామకాలు ఇలా ఫామ్ హౌస్. నీళ్ళు రాలేదంటవా? మిషన్ భగీరథ ద్వారా చాలా మారుమూల గ్రామాలు బాగుపడ్డాయి. మనం జరిగినట్టు చెప్పుకోవాలి. నల్గొండలో ఒక ఇప్పటిదాకా ఇంకా బిందెలు పట్టుకొని పోతున్నారు. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పటిదాకా బిందెలు పట్టుకొని మిషన్ భగీరథ ద్వారా వస్తలేవంటావు నీళ్ళు. తండాలలో ఏడొచ్చినాయి అక్క మిషన్ భగీరథ. ఏడుకొచ్చినాయి మిషన్ భగీరథ. ఇది పెద్ద దొంగ ఇడ చెప్పే అన్ని మొత్తం బోగస్ మాటలే. బీఆర్ఎస్ వాడు చెప్పిన మాట నమ్మొద్దు. ఎన్ని కేసులక మీ మీద ఎన్నో కేసులు పెట్టిరు, మా మీద ఎన్నో పెట్టిరు, పోలీస్ స్టేషన్లకు పోయినాం, అనేక ఇబ్బంది పడ్డాం, అనేక విధాలుగా ఫేస్ చేసినాం. మొన్న మిమ్మల్ని ఆడు జీవన్ రెడ్డి, ఆర్మూర్ పాండు ఆడో పెద్ద దొంగ పెట్టుకో, జీవన్ రెడ్డి కేసు పెట్టుకో, నీకు శాతనైనా చేసుకో సన్నాసి. చేసిన దండేంది, నువ్వు ఎన్ని దండాలు చేసినవరా నాయన? నీ పేరు ఆర్మూర్ పాండు అని పెట్టడానికి కారణం కూడా కీలకమైన కారణం ఉన్నది. నువ్వు చేసిన దందాలు అట్లున్నాయి. సినిమా థియేటర్ కట్టుడు లేకపోతే అయిపోయింది. ఇప్పుడు దాని చరిత్ర కూడా ముగిసింది కదా. నేనేమంటా అక్కడ ఇప్పుడు జీవన్ రెడ్డి అనేటోడు కూడా ఇదే దందా చేసిండు, 1 చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇట్లా బీఆర్ఎస్ కి సంబంధించి దాదాపు 88 మంది గెలిచారు. దీంట్లో ఒక్కొక్కరు పని అయిపోయింది. జస్ట్ 39 మంది. ఈ 39 మందిలో కొత్త బ్యాచ్ ఉన్నది.